శ్రీమంతం చూసామండి. చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్, మంచి సమాజంలో ఆలోచించాల్సిన విషయాలన్నీ మీకు శ్రీమంతంలో దొరుకుతాయి. ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో ఉంది, చూడాలి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటిది ఫ్యూచర్ ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి డైరెక్టర్ గారు అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. భవిష్యత్తుకు కూడా ఉపయోగపడే సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను సీమంతం మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు కన్నడలోనూ మలయాళంలో తమిళ్లోనూ వస్తాయి, కానీ మన తెలుగులో ఫస్ట్ టైం అంట. నిజంగా ఈ రాసిన స్టోరీ కానీ కంటెంట్ కానీ ప్రతి ఒక్కరు చూడాలన్నట్టు. ఇలాంటి సినిమాలు, ఒక మంచి సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు మన తెలుగులో రావడం మన చేసుకున్న అదృష్టం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో సస్పెన్స్ వెళ్తా ఉంటే ఇంటర్వెల్ కాల్చి క్లైమాక్స్ అనుకున్నా అసలు సీట్ల నుంచి లేవలు అంత ఇంట్రెస్ట్గా వెళ్తుంది. ఈ విలన్ ఎవరు కనుక్కోలేదు అసలు. ఆ విలన్ పట్టడం అయితే నాకు నిజంగా చాలా చాలా బాగుంది అన్న. మీరు కూడా చాలా పర్ఫార్మెన్స్ చేశారు. సో ప్రతి సీన్లోనూ ఆ హీరో డైలాగ్ వర్షన్ కానీ, ఆ సీన్స్ చేసిన విధానం కానీ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది. సస్పెన్స్ స్టోరీ తీసుకొని ఇంత మంచిగా కన్వే చేయడం, మెయిన్ లేడీస్ పక్కా చూడాల్సిన సినిమా అనమాట. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది, నిజంగా భయపడతారు అనమాట. అలా కొట్టారన్న మ్యూజిక్ అయితే, ఎక్కడ ఏ సీన్కి ఎలా కొట్టారో అలా కొట్టారు. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్లో ఒక వర్డ్ వస్తుంది, ఈ సమాజాన్ని మార్పు కోరుకుంటాం కానీ అంత సులువు కాదని. సో నిజంగా ఇది చాలా నిజాయితీగా చెప్పారనమాట డైరెక్టర్ గారు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా చూడాలనుకుంటే థియేటర్కి వచ్చి చూడండి. సీమంతం సినిమా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇప్పుడే సీమంతం సినిమా చూసి వస్తున్నాను. నిజంగా మైండ్ బ్లోయింగ్. అంటే ఎన్నో మూవీస్ చూసాం, ఎన్నో చూసాం, కానీ ఫస్ట్ అనిపించింది ఇది ఏంటబ్బా కామన్ స్టోరీ అనిపించింది. కాకపోతే ఇంటర్వెల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుందండి. చూడండి స్టోరీ సస్పెన్స్ ఏది వచ్చినా సస్పెన్స్. నిజంగా పన్నీ గారు డైరెక్షన్ ఈ సినిమా తీసారో మరి నిజంగాను నిజంగా ఒక 50 సినిమాలు తీసారేమో, అంత టాలెంట్ అయితే ఉంది. అలాగే యోగి గారు అబ్బా హీరో అసలు ఇంకా స్మార్ట్ పోయి అసలు ఇప్పుడు అతను కనిపెట్టలేకపోయినా అసలు సినిమాలు ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు అసలు. నిజంగా సినిమాలు అయితే ఒక పోలీసు అంటే ఆ ఎంక్వైరీ గడపలో అసలు చాలా ఇది ఉన్నారు, బయట ఇంకా చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీకు చాలా మంచి ఫ్యూచర్. ఏ రాజమౌళి ఏ బోయ్ పర్సన్ తీస్తే నిజంగా ఇద్దరు మామూలుగా ఉండదు. అలాగే ఇంకా అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇంకా చెప్పండి ఎంతమంది పేర్లో కాదు, మనమే సాటి అంటారు చూసారు. అలాగే ఈయన సాటి, ఎవరు సాటి లేదు. సినిమా అయితే మైండ్ ఆడవాళ్ళ గురించి చెప్పారు భయ. నిజంగా సూపర్. అంటే ఇప్పుడు సమాజం జరిగేది అదే. ఇప్పుడు ఎక్కడ ఏ ఊరవని ఎక్కడన్నా ఉండే పెళ్లికి ముందు చేసే ఏదో పనులు తప్పులు, నిజంగా చేసే తప్పులు నిజంగా నిర్భయంగా చెప్పారు పని గారు. సూపర్. ఇలాంటి సినిమా చూసినా కనీసం ఒక 10 మంది మారుతారు. సుధాకర్ మణి గారు హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే ఇలాంటి సినిమా చూసినా ఒక 10 మందిని మారాలండి తప్పకుండా. సినిమాకి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి చూసి మారుతారు. జాగ్రత్త బాయ్స్ అలాగే గర్ల్స్, కొంచెం మార్పు రావాలని ఇలాంటి సినిమా. అంటే మార్పు రావడం అంత సులువు కాదని అయితే నిజంగా చాలా మంచి మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే చూడడం జరిగింది. తప్పకుండా మీరు చూడండి, అందరూ చెప్పండి. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సూపర్ శ్రీమంతం అన్న. ఇప్పుడే శ్రీమంతం సినిమా చూసినా ఫస్ట్ అయితే డైరెక్టర్ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి డైరెక్టర్ని ఒక మన జనరేషన్లో ఇట్లాంటి డైరెక్టర్ ఉన్నందుకు మనం నిజంగా గౌరవపడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయిలైనా సరే, ప్రజెంట్ జనరేషన్ అయినా సరే ఎంత నీచంగా మారిపోతుందో మనం చూస్తున్నాము. అట్లాంటి జనరేషన్కి కొంతమంది ఐటమ్ పాటలు పెట్టి ఇంకోలాగా చేసి సినిమాలు తీస్తారు. కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఈ జనరేషన్కి ఇలాంటి అమ్మాయిలకి ఈ సినిమా చూపించాలని చెప్పేసి డైరెక్టర్ గారు అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయినట్టుంది. అందుకని అంత వజ్రం లాంటి సినిమా, బంగారం లాంటి సినిమా. ఇక్కడ యాక్టింగ్ చేసిన వాళ్ళు అందరూ ఈ సినిమాలో ఉన్న శ్రేయ గారైనా సరే, మన హీరో వజ్రా గారైనా సరే, సుహాస్ గారైనా మ్యూజిక్ డైరెక్టర్లో ఇరగ కొట్టారన్నా. నేను చెప్తున్నా కదా, మీకైతే మీరు పెట్టిన పైసలు అయితే భర్త మామ భర్త అనేలాగా అనిపిస్తుంది. ఇంకా నిజంగా హీరో సార్ నిజంగా చెప్తున్నా సార్, బయట నిజంగా వజ్రంలా ఉండవు, కానీ లోపల మాత్రం ఎంక్వైరీ చేస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఎన్నో సినిమాలు చూసినా, మన మహేష్ బాబు స్పైడర్ మూవీలో చూసినాం కదా, అట్లా కూడా ఇన్వెస్టిగేషన్ అట్లా కూడా చేస్తాడు. నాకు అది కూడా థ్రిల్లింగ్ అనిపించలేదు. కానీ ఈ మూవీలో సార్ చేసే ఇన్వెస్టిగేషన్ అయినా సరే సార్ అసలుకి లైక్ న్యాచురల్ వే అనిపించింది. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే రమణ అన్న, నీ పేరు ప్రవీణ్, కానీ రమణ అన్న క్యారెక్టర్ అయితే, విలన్ క్యారెక్టర్ అయితే అసలుకి నార్మల్ గా కూల్ గానే ఉంటుంది, కానీ సీట్లో కూర్చుంటే నాకు టైర్డ్ పడిపోయింది. ఎందుకంటే ఈ జనరేషన్
కక్ష తీర్చుకోవడం అన్న ప్లేస్ లో నేనున్నా నేను అదే చేస్తుంటుంటే అంతలా అనిపించింది. లాస్ట్ లో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పాలంటే అన్న నువ్వు అంత కొట్టావు ఇంత కొట్టావు అని నేను చెప్పట్లేదు, కానీ ఏ బ్యాక్గ్రౌండ్కి ఏం కావాలో, ఏ ప్లేస్కి ఏ సిచ్యువేషన్కి ఏం కావాలో మంచిగా అంత కూల్గా ఇచ్చారన్న. నాకు టోటల్ ఓవరాల్గా ఈ వీక్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అన్న. భయ ఇప్పుడే సీమంతం సినిమా చూసిన ఎంత న్యాచురల్గా ఉందంటే చాలా న్యాచురల్గా ఉంది. కొత్త పని తీసుకున్నారు డైరెక్టర్. నిజంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ప్రెగ్నెన్సీ తీపించడం చాలా చూస్తున్నాం మనం. దాన్ని చాలా కొత్తగా చూపించాడు అనమాట. అండ్ ప్రతి సీన్ అంటే చాలా నీట్గా ఉంది. ఎస్పెషల్ క్లైమాక్స్ అయితే అదర కొట్టేశాడు అనమాట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ టైటిల్ సీమంతకు తగ్గట్టుగా లాస్ట్లో అయితే వేరే లెవెల్ అనమాట క్లైమాక్స్. అండ్ విలన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. విలన్ లాస్ట్లో వస్తే అసలు ఫ్లాష్ బ్యాక్స్ అంటే ఎవ్రీథింగ్ శ్రీమంతం చాలా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది, డైరెక్షన్ వేరే లెవెల్లో ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్కి వచ్చి చూడండి. హీరో యాక్టింగ్ అయితే మామూలు లేదు. థియేటర్కి వచ్చి చూడండి శ్రీమంతం. థ్యాంక్ యూ. శ్రీమంతం అనే ఒక టైటిల్కి నిజంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు, మంచి పాయింట్ మీద సినిమా ఇచ్చాడు డైరెక్టర్. ఈ సినిమాను చూసి సొసైటీ కొంతవరకు మారుతుందని అనుకుంటున్నా. సమాజంలో జరుగుతున్న ఆకృతాలు బాగా చూపించాడు. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ సినిమా చూడాలి, మళ్ళీ చూస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసాం శ్రీమంతం సినిమా, చాలా అంటే చాలా బాగుంది. ఇది మెయిన్ అయితే లేడీస్ చూడవలసిన సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే బయట లేడీస్ చాలా తప్పులు చేసి ఇలా చేయడం, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అది కరెక్ట్ కాదు. మనం ఎంత నిజాయితీగా ఉన్నాము అని చూపించారు ఈ సినిమాలోని. నాకంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. అందరు కంపల్సరీ లేడీస్ చూడవలసిన సినిమా ఇది. సీమంతం అంటే ఒక పద్ధతి మనకి, అది ఎంత పద్ధతిగా ఉండాలి అనేది మన తల్లిదండ్రులు వాళ్ళు చేసే సీమంతం ఇది. అలాంటిది మీరు ఇది చేయకండి. సీమంతము మీరు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా చూడాలి అని నేను అనుకుంటున్నా. అలాగని హీరో గారు కానీ హీరోయిన్స్ కానీ బాగా చేశారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అందరు మొత్తం ఎరగదీస్తారు. సినిమా అంటే నాకు ఏడుపు వచ్చింది. మా అమ్మ గుర్తు వచ్చింది నాకు ఈ సినిమా చూస్తుంటే. అంత ఏడుపు వచ్చింది, కానీ ఇప్పుడు కూడా నాకు ఏడుపు అనేది ఆగట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. అందరు లేడీస్ కంపల్సరీ చూడవలసిన సినిమా సీమంతం. కంపల్సరీగా వచ్చి చూడండి. ఇప్పుడే శ్రీమంతం మూవీ చూశాను. ఈ సినిమా అయితే బాగుందన్న. సినిమా ఇస్తుంటే సినిమా డైరెక్టర్ గారు అయితే వేరే లెవెల్ హ్యాండ్సప్. ఇది సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ నుంచి వేరే లెవెల్, సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్ ఉంటుంది. సినిమాలో సస్పెన్స్ ఎలా ఉంటాయంటే హీరో ఇచ్చేసాడు, విలన్ ఎవరు అంటే తెలియదు మనకు. సీట్లో మనం కూర్చున్నప్పుడు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇటువంటి సినిమా చూడాలంటే వేరే లెవెల్.